వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఒక ప్రత్యేకమైనటువంటి వైశిష్ట్యం ఉంది. తల్లికి నమస్కరించి కృష్ణద్వీపానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడని చెప్పబడింది. ఓ అమ్మాయి, నాకు నా సంతానానికి నువ్వు తల్లిగా ఉంటావా అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నేను తండ్రి చాటు బిడ్డను, పైగా కన్యను, నేను ఏ రకంగా మీరు అడిగినటువంటి మాటకు అంగీకరిస్తాను అని సమాధానం చెప్పింది. ఆషాఢ పూర్ణిమకు గురు పూర్ణిమ అని పేరు. దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఒక ప్రత్యేకమైనటువంటి వైశిష్ట్యం ఉంది. ఆషాఢ పూర్ణిమకు గురు పూర్ణిమ అనేటటువంటి ప్రత్యేకమైన నామం ఉంది. దీనికి కారణం ఏమిటంటే, ఈనాడు అంటే ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాస మహర్షి అనగా కృష్ణద్వైపాయనుడు అవతరించాడు అని మనకి గ్రంథాలు తెలియచెప్తూ ఉన్నాయి. భాగవతాన్ని అనుసరించి అంటే మనకి పరమ ప్రమాణంగా అతి కొద్ది కాలం క్రితం జరిగినటువంటి అంశాన్ని గ్రంథస్థం చేసి అందించినటువంటిది గనక దానిని అనుసరించి మనకి వ్యాస భగవానుడు ఆషాఢ పూర్ణిమ నాడు జన్మించాడని, పరాశర మహర్షికి సత్యవతికి ఆయన గర్భంలో వాతావరణమంతా చీకటిగా చేయబడినటువంటి సమయంలో నావలో పుట్టగానే తల్లికి నమస్కరించి కృష్ణద్వీపానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడని చెప్పబడింది. అందుకే ఆయనకి కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి పేరు మాత్రమే ఇవ్వబడింది. ఎందుకంటే దీనికంతా కూడా చాలా గొప్ప ప్రతీకాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతీకే. సత్యవతి అంటే సత్యమైనటువంటి వాక్కు. ఆ తరువాత ఆయన పరాశరుడు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వాడు. ఆ సమయంలో విష్ణువు యొక్క అంశ భూమి మీదకి దిగి రావలసినటువంటి పరిస్థితి ఉంది గనక అది కూడా తన ద్వారా జరగవలసినటువంటి ఒకానొక కర్తవ్యం ఉంది గనక దానికి తగినటువంటి క్షేత్రమేదా అని చెప్పి పరాశరుడు చూస్తూ ఉంటే, మత్స్యగంధి అయినటువంటి ఉపరిచర వసువు యొక్క కుమార్తె, ఆయన యొక్క కుమార్తె కదా జన్మించింది ఈవిడ సత్యవతి. ఆమె యందు తన యొక్క బీజాన్ని నిక్షేపం చేసినప్పుడు కృష్ణద్వైపాయనుడు అవతరించటం జరిగింది. ఉపరిచర వసువు అంటే అంతరిక్షంలో ఎప్పుడూ తిరుగుతూ ఉండే శాశ్వతమైనటువంటి సత్యం. అది సత్యంగా భూమి మీదకి దిగి వచ్చినటువంటి సత్యవాక్కుగా దిగి వచ్చినటువంటిది సత్యవతి. ఆవిడ యందు పరాశరుని యొక్క అంశ కృష్ణద్వైపాయనుడుగా అవతరించింది. ఒక గొప్ప జీవుడు భూమి మీదకి దిగి రావాల్సినటువంటి సమయం కదా, కనుక ఓ అమ్మాయి, నాకు నా సంతానానికి నువ్వు తల్లిగా ఉంటావా అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నేను తండ్రి చాటు బిడ్డను, పైగా కన్యను, నేను ఏ రకంగా మీరు అడిగినటువంటి మాటకు అంగీకరిస్తాను అని సమాధానం చెప్పింది. నీ కన్యాత్వం పోదు ఒకటి. రెండవది, ఇది సద్యోగర్భం గనక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఇప్పటి వరకు నీకున్నటువంటి ఆ మత్స్యగంధం, చేపల వాసన ఏదైతే ఉందంటే, చేప కడుపులో ఉంది కదా చాలా కాలం, అందువల్ల అది పోయి నువ్వు యోజనగంధివి అవుతావు అని చెప్పి ఇది దేవకార్యం గనక ఈ రకమైనటువంటి వరాలు నేను ఇస్తున్నాను అన్నప్పుడు ఆవిడ అంగీకరించటం. తీరా అంగీకరించిస్తే ఆవిడంటుంది, పట్టపగలు ఇంత వెలుగున్నప్పుడు ఇది ఏమంత ధర్మమైనటువంటి పని అని అడుగుతుంది. అంతే కదండి, దాంపత్య ధర్మానికి పగలన్నది మంచిది కాదు కదా. పగటి పూట దంపతులు కలిసినట్టయితే సత్సంతానం కలగదు అని చెప్పి మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట. కనుకైతే వెంటనే ఆయన అంతా నల్లని ఆవరణ నావ చుట్టూ ఉండేటట్టుగా చేశాడు, ఎవరికీ కనపడకుండా. ఆ చీకట్లో పుట్టినటువంటి వాడు, అందువల్లే ఆయన శరీర ఛాయ నల్లగా మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. ఆయన కృష్ణద్వైపాయనుడు. వెంటనే పుట్టగానే తల్లికి నమస్కరించి కృష్ణద్వీపానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానన్నాడు. ముందు వద్దన్నదైనా సత్యవతికి వెంటనే కుమారుడి మీద కొంత మమకారం కలిగింది. నాయన, అప్పుడే వెళ్ళిపోతున్నావా, నన్ను వదిలిపెట్టి అని అడిగింది. లేదు, నా కర్తవ్యం ఉంది, నేను వెడుతున్నాను. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ దగ్గరికి రాగలను అని చెప్పి వాగ్దానం చేసి వెడతాడు. వెళ్ళినటువంటి
కృష్ణద్వైపాయనుడు తపస్సు ఆచరించటమే కాకుండా ఇంకా ఏం చేశాడంటే ఆ తరువాత వేదములను వ్యాసీకరించి వ్యాసుడు అనేటటువంటి వేదవ్యాసుడు అనేటటువంటి బిరుదనామాన్ని పొందాడు. వేదాలని వ్యాసీకరించటము అంటే కుప్పలు తిప్పలుగా మహర్షులు దర్శనం చేసినటువంటి రుక్కులు ఏవైతే ఉన్నాయో అవి అధ్యయన సౌలభ్యం కోసం భిన్నమైనటువంటి తరగతులుగా విభజించటం అనే పని. అంటే ఇవి ప్రార్థనా యోగ్యమైనటువంటివి, ఇవి చక్కగా స్తుతులు చేయడానికి పనికొచ్చేవి, ఇవి యజ్ఞయాగాదికాలు చేసేటటువంటి క్రియలకి సంబంధించినవి, ఇవన్నీ సామాన్యమైనటువంటి ఇతరమైన అంశాలు అని వేటికవి విడదీశారు. అంటే రుక్కులన్నీ భగవత్ స్తుతిపరమైనవి, సామలన్నీ భగవంతుణ్ణి కీర్తిస్తూ పాడుకోవడానికి అనువుగా ఉన్నవి, యజ్ఞయాగాది క్రతువులు నిత్యనైమిత్తిక క్రియలు చేసుకోవడానికి పనికొచ్చేవన్నీ యజుర్వేదంలో మనకు కనపడుతూ ఉన్నాయి. వీటికి దోహదపడే చిన్న చిన్న శాస్త్రాలన్నీ అథర్వ వేదంలో మనకి ఉన్నాయి. ఇలా 4 భాగాలుగా విడదీసి చదువుకోదలుచుకున్నటువంటి వారికి మీరు గుడ్డెద్దు చేలో పడ్డట్టు అలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఇబ్బంది పడకుండా ఉండడానికి వీలుగా నేను వీటిని తయారు చేస్తున్నాను. మళ్ళీ అందులో ఆరణ్యకాలు, బ్రాహ్మణాలు ఇవన్నీ విడివిడిగా వేటికవి విడదీసి పెట్టాడు. ఇలా వ్యాసీకరించాడు గనక ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. వ్యాసీకరించడం అంటే ఎనలైజ్ చేయడం, ఒక్కటిగా ఉన్నటువంటి దాన్ని వివరణగా దేనికది వేర్పాటు చేసి చక్కగా మిగిలిన అనేకమైనటువంటి, మనం ఈరోజు మాటల్లో చెప్పాలంటే కాలమ్స్ అండ్ హెడ్డింగ్స్, అనేక శీర్షికల కింద వాటిని విభజించి చెప్పాడు గనక వేదవ్యాసుడు అనేటటువంటి పేరు ఆయనకి రావటం జరిగింది. నిజంగా చెప్పాలి అంటే ఈ వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు, విష్ణువు యొక్క అంశతో జన్మించినవాడు. అందుకే భగవాన్ వ్యాస అన్న మాటే మనం తరచుగా వింటూ ఉంటాం. వ్యాసుడు సాక్షాత్తు భగవంతుడే. భగవంతుడి యొక్క విష్ణువు యొక్క 21 అవతారాల్లో కృష్ణద్వైపాయనుడి పేరు కూడా ఉంటుంది. ఇంతేకాకుండా అసలు ఈయన అవతరించటానికి అసలు రూపం ఏది ఉంది అంటే అపాంతరతముడు అనేటటువంటి ఒకానొక మహానుభావుడు. బ్రహ్మని సృష్టించిన తర్వాత బ్రహ్మ తన 4 ముఖాల నుండి వేదాలు ఒక్కసారిగా చెప్తూ ఉంటే వీటన్నింటినీ గ్రంథస్థం చేయడానికి అపాంతరతముడు అనేటటువంటి వాణ్ణి తన నుండి ఉద్భవింపజేశాడు శ్రీ మహావిష్ణువు. అంటే 4 మొహాలతో ఒక్కసారిగా చెప్తూ ఉంటే 4 ముఖాలతో చెప్పేదాన్ని ఒక్కసారిగా గ్రంథంలో రాయడం, పుస్తక రూపంలో రాయడం అన్నది ఎంత కష్టమైన విషయం. ఆ పని చేశాడు. మెచ్చుకున్నటువంటి విష్ణు ఆయన్ని నీకేం కావాలంటే ఎప్పుడూ నీతో ఉండేటట్టుగా నాకు వరం ఇమ్మన్నాడు. కానీ ఉంటావు కానీ ప్రతి యుగంలోనూ వేదాలు ద్వాపరం వచ్చేటప్పటికల్లా, ప్రతి మహాయుగంలోనూ ద్వాపరయుగం వచ్చేటప్పటికల్లా వేదాలు చదువుకోవడం ఇబ్బంది పడిపోతూ ఉంటారు ప్రజలందరూ. అందుకని వాళ్ళ కోసం నువ్వు అవతరించి వాటిని వ్యాసీకరించు అని చెప్పాడు. అందుకనే ప్రతి మహాయుగంలోనూ ఈ అపాంతరతముడు వ్యాసుడు అనేటటువంటి పేరుతో అవతరించి వేదాలని చక్కగా విభజన చేసి మనం చదువుకోవడానికి వీలుగా తయారు చేసి పెడుతూ ఉంటాడు. అలా పెట్టినటువంటి వాటిల్లో కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి పేరుతో మొన్న జరిగినటువంటి ఈ 32వ మహాయుగంలో ఉన్న ద్వాపరయుగం చివరలో ఆ అపాంతరతముడే, విష్ణువంశ సంభూతుడే కృష్ణద్వైపాయన వ్యాసుడు అనేటటువంటి పేరుతో అవతరించాడు. కనుక ఆయనని పూజించి ఆయనకి నమస్కరించుకున్నట్టయితేనే మనకి ఏ విజ్ఞానమైనా లభ్యమవుతూ ఉంటుంది. ఎందుకంటే వేదాలు తాను ఇంత బాగా చెప్పినా తన శిష్యులకి చెప్పిన తర్వాత మరి ఇది అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అందరూ ఉంటారా? వేదంగా చెప్పినట్టయితే వేదం ఎలా చెప్తుంది? రాజులాగా శాసనం చేస్తుంది, అందరికీ అర్థం కాదు కదా. అందుకని వాటిని అందులో చెప్పబడిన సత్యాలని ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపణ చేసే చరిత్రలో జరిగిన కొన్ని అంశాలను సేకరించి 18 ఉపపురాణాలు రచించాడు. ఆ తరువాత బ్రహ్మసూత్రాలు రాశాడు. ఇవన్నీ అయిన తరువాత తన సమకాలిక చరిత్ర జయము అనేటటువంటి పేరుతో గ్రంథస్థం చేశాడు. దాన్నే మనం ఇప్పుడు భారతం, మహాభారతం అంటున్నాం. ఇవన్నీ అయ్యాక తృప్తి లేక మహాపురాణమైనటువంటి
భాగవతాన్ని రచించడం జరిగింది. ఈయన్ని రచించినటువంటి వ్యాసుడికి నమస్కరించుకోకపోతే మనకి జ్ఞానం ఎలా లభ్యమవుతుందండి? కనుక గురువులందరికీ పెద్ద గురువు వ్యాసుడు గనక, ఆయన కూడా కృష్ణ అంశ సంభూతుడు గనక ఆయనకి నమస్కరించుకోవాలి. ఆయన జన్మించినటువంటి ఆషాఢ పూర్ణిమ నాడు. అందుకే దీన్ని మనం గురు పూర్ణిమ అన్న పేరుతో చక్కగా వేడుకగా జరుపుకుంటూ ఉంటాం. స్వస్తి.